హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. మనం ఉత్తర భారత దేశంలో సామ్రాజ్య పోరు టాపిక్లో ద స్ట్రగుల్ ఆఫ్ ఎంపైర్ ఇన్ నార్త్ ఇండియా టాపిక్లో మాల్వా రాజ్య పాలకుల వైభవము, మాల్వా రాజ్యం యొక్క పటిష్టత, మాల్వా రాజ్యం ఎంత శక్తివంతమైనదిగా పటిష్టంగా మార్చింది మనం గత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మాల్వా రాజ్యం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. చిన్న రిక్వెస్ట్, నా వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. నేను చాలా ఉత్సాహంగా ఇంకా వీడియోలు చేయడానికి అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్కి కూడా నా టాపిక్స్, నేను చెప్పే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ను లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మాల్వా రాజ్యం క్రీస్తు శకం 15వ శతాబ్దంలో చాలా ఉన్నత కీర్తి శిఖరాలను అందుకుంది అని గత వీడియోలో తెలుసుకున్నాము. వారు మాల్వా రాజ్య రాజధాని ధార్ నుండి మాండూకు రాజధాని మార్చారు అని తెలుసుకున్నాము. సహజ సౌందర్యంతో మాండు శత్రు దుర్భేద్యంగా ఉండేది. అక్కడ మాల్వా పాలకులు ఎన్నో కట్టడాలు కట్టారని, గొప్ప నిర్మాణాలు చేశారని తెలుసుకున్నాము. గుజరాత్ రాజ్యంలోని నిర్మాణ భవనాలు కట్టడాల శైలికి భిన్నంగా ఈ మాండు ప్రాంతంలో మాల్వా రాజులు నిర్మించిన శైలి అద్భుతంగా భిన్నంగా ఉంది. ఈ పెద్ద రాళ్ళు నిర్మాణంలో కట్టడాల్లో ఉపయోగించినందువల్ల భవనాలు చూపరులకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అని తెలుసుకున్నాము. ఇక ఈ మాల్వా కట్టడాలులో రంగురంగుల పెంకులను ఉపయోగించడం వల్ల కూడా భవనాలు చాలా వైభవంగా అందంగా కనిపించేవి. జామా మసీదు, హిందోలా మహల్, జహాజ్ మహల్, జామా మసీదు, హిందోలా మహల్, జహాజ్ మహల్ మాల్వా పాలకుల నిర్మాణ అభిరుచికి, నిర్మాణ శైలికి నిదర్శనాలు. ఇక ఆది నుండి మాల్వా రాజ్యం, ఆది నుండి అంటే మొదటి నుండి, పూర్వం నుండి అని అర్థం. ఆది నుండి మాల్వా రాజ్యం అంతర్గత పోరుతో సతమతమైంది. అంతర్గత పోరు అంటే రాజ్యంలోని పాలకులు, రాజ్యంలోని చిన్న అధికారులు, వారసులు మొదలైన వారి మధ్య రాజ్యంలోని పోరుని అంతర్గత పోరు అంటారు. ఆది నుండి మాల్వా రాజ్యం అంతర్గత పోరుతో సతమతమైంది. అధికార లాభాల కోసం ఆయా వర్గాల సంస్థానాధీశుల మధ్య సంఘర్షణలు జరిగేవి. మాల్వా రాజ్యంలోని అధికారాల ప్రాబల్యం కోసం, అధికారాల లాభాల కోసం ఆయా వర్గాల సంస్థానాధీశుల మధ్య సంఘర్షణలు జరిగేవి. పాలకుల వారసులు కూడా గద్దె కోసం తీవ్రంగా పోటీ పడేవారు. ఈ మాల్వా రాజ్యంలో ఈ పాలకులు మాల్వా రాజుల వారసులు అంటే ఒక్క కుమారుడే ఉంటే రాజుగా ప్రకటించుకోవచ్చు. కానీ 2-3 ఉన్నప్పుడు వారసుల మధ్య పోరు ఉంటుంది. ఈ విధంగా మాల్వా పాలకుల వారసుల మధ్య కూడా గద్దె కోసం అంటే గద్దె అంటే సింహాసనం, గద్దె కోసం తీవ్రంగా పోటీ పడేవారు. మాల్వాలో నెలకొన్న అస్థిర పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి గుజరాత్, మేవార్ పాలకులు ఎల్లప్పుడూ కాచుకొని సిద్ధంగా ఉండేవారు. ఈ విధంగా మాల్వా రాజ్యంలోని అంతర్గత పోరు, మరి వారసుల మధ్య సంఘర్షణలు, సంస్థానాధీశుల మధ్య సంఘర్షణలు మొదలైన అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మలుచుకొని ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని గుజరాత్, మేవారు పాలకులు ఎప్పుడు కాచుకొని ఎదురుచూస్తూ సంసిద్ధంగా ఉండేవారు. ఎప్పుడెప్పుడు మాల్వా రాజ్యాన్ని కబలించాలా, తమ హస్తగతం చేసుకోవాలా అని సంసిద్ధంగా ఎదురుచూస్తూ ఉండేవారు ఈ గుజరాత్, మేవార్ పాలకులు. ఇక మాల్వాను తొలినాళ్లలో పాలించిన హోషంగ్ షా పరమత సహనము అనే ఉదారవాద విధానాన్ని అవలంబించేవాడు. మాల్వాను తొట్టతొలి రోజుల్లో
తొలుతలో మొట్టమొదటి రోజుల్లో మాల్వాను పరిపాలించిన హోషంగ్ అనే సుల్తాను పరమత సహనము అనే ఉదారవాద విధానాన్ని అవలంబించేవాడు. మాల్వాలో స్థిరపడేలా ఎందరో రాజపుత్రులను అతడు ప్రోత్సహించేవాడు, ఆహ్వానించేవాడు. మాల్వాలో స్థిరపడేలా ఎందరో రాజపుత్రులను అతడు ప్రోత్సహించేవాడు, ఆహ్వానించేవాడు. ఈ విధంగా మాల్వాను తొలినాళ్లలో పరిపాలించిన రాజు హోషంగ్ షా ఉదారవాద భావమైన పరమత సహనాన్ని అవలంబించాడు. అతడు ఎందరో రాజపుత్రులను తమ రాజ్యంలోకి అంటే మాల్వా రాజ్యంలోకి ఆహ్వానించాడు. తమ రాజ్యంలోకి రావడానికి ప్రోత్సహించాడు. ఈ విధంగా మేవార్ పాలకుడు రాణా మోకల్ అగ్రజులకు మాల్వాలో జాగీర్లను ప్రదానం చేశాడు. ఆ విధంగా మేవార్ పాలకుడు రాణా మోకల్ అగ్రజులు అంటే పెద్దవారు అన్నయ్యలు, సోదరులు. మేవార్ పాలకుడు రాణా మోకల్ అగ్రజులకు అంటే మేవార్ పాలకుడైన రాణా మోకల్ అగ్రజులకు అంటే అతడి సోదరులకు లేదా అన్నయ్యలకు, అలా రాణా మోకల్ పెద్దవారికి, అన్నయ్యలకు లేదా సోదరులకు. ఆ విధంగా మాల్వాలో జాగీర్లను ప్రదానం చేశాడు. ఈ మాల్వా పాలకుడైన హోషంగ్ షా మేవార్ పాలకుడైన రాణా మోకల్ అగ్రజులకు మాల్వాలో జాగీర్లను ప్రదానం చేశాడు, జాగీర్లను రాసిచ్చాడు. లలిత్పూర్ దేవాలయంలోని శిలాశాసనం ప్రకారం ఆలయాల నిర్మాణంపై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు అని బోధపడుతోంది. ఆ ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు వాణిజ్యవేత్తలుగా అధిక సంఖ్యలో ఉండినట్లు తెలియవస్తోంది. లలిత్పూర్ శిలాశాసనం బట్టి ఆలయాల నిర్మాణంపై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావని, ఆ కాలంలో వడ్డీ వ్యాపారులు వాణిజ్యవేత్తలుగా అధిక సంఖ్యలో ఉండేవారని తెలియవస్తుంది. జైనులను హోషంగ్ షా తన పాలనలో అధికారులుగా నియమించాడు. సుప్రసిద్ధ వ్యాపారి నర్దేవ సోని హోషంగ్ షా కోశాధికారిగా సలహాదారునిగా ఉండేవాడు. ఈ విధంగా హోషంగ్ షా కోశాధికారిగా సలహాదారునిగా సుప్రసిద్ధ వడ్డీ వ్యాపారి నర్దేవ సోని హోషంగ్ షా యొక్క కోశాధికారిగా సలహాదారునిగా కూడా ఉండేవాడు. దురదృష్టవశాత్తు మాల్వా పాలకులందరూ కూడా ఉదారంగా వ్యవహరించలేదు. కానీ మాల్వాను పాలించిన పరిపాలకులు అందరూ కూడా ఉదారవాదాన్ని అవలంబించలేదు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. దురదృష్టవశాత్తు మాల్వా అందరూ కూడా ఉదారంగా వ్యవహరించలేదు. మాల్వా పాలకుల్లో సమర్థుడైన వాడిగా పేరు గడించిన మహమూద్ ఖిల్జీ మాల్వా సమర్థుడైన వాడిగా పేరు గడించిన మహమూద్ ఖిల్జీ క్రీస్తు శకం 1436 నుంచి మాల్వాను పరిపాలించిన క్రీస్తు శకం 1436 నుంచి మాల్వాను పరిపాలించిన మహమూద్ ఖిల్జీ మేవార్ పాలకుడు రాణా కుంభాతో జరిపిన అనేక యుద్ధాల్లో లెక్కలేనన్ని హిందూ దేవాలయాలను నాశనం చేశాడు. ఈ విధంగా మాల్వాను పరిపాలించిన అందరు పాలకులు కూడా ఉదార విధానాన్ని అవలంబించలేదు. సుప్రసిద్ధ రాజుగా మాల్వాను పరిపాలించిన పాలకులలో సుప్రసిద్ధుడిగా ప్రసిద్ధి పొందిన మహమూద్ ఖిల్జీ క్రీస్తు శకం 1436లో మాల్వాకు రాజుగా పాలకుడిగా వచ్చిన క్రీస్తు శకం 1436లో మాల్వాను పరిపాలించిన మహమూద్ ఖిల్జీ మేవార్ పాలకుడైన రాణా కుంభాతో జరిపిన అనేక యుద్ధాల్లో ప్రసిద్ధమైన దేవాలయాలను ఎన్నింటినో కూల్చివేశాడు, నాశనం చేశాడు. ఎన్నో దేవాలయాలను, హిందూ దేవాలయాలను నాశనం చేశాడు. పొరుగున ఉన్న అనేక ఇతర రాజ్యాలతో, హిందూ రాజ్యాలతో అతడు వైరం పెట్టుకున్నాడు. పొరుగున ఉన్న
ఈ మహమూద్ ఖిల్జీ పొరుగున ఉన్న అనేక హిందూ రాజ్యాలతో కూడా వైరం పెట్టుకున్నాడు. అతడి చర్యలు సమర్థనీయం కాకపోయినా అవన్నీ యుద్ధ విషయాల్లోని తంత్రాలుగా, యుద్ధ విషయాల్లోని విషయాలుగా, యుద్ధ సమయాల్లో ఉన్న విషయాలుగా భావించడం జరిగింది. హిందూ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయడాన్ని ఒక అధికార విధానంగా పెట్టుకున్నాడని, హిందూ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయడాన్ని ఒక అధికార విధానంగా పెట్టుకున్నాడని భావించడానికి అవకాశం లేదు. అది యుద్ధతంత్రంలో, యుద్ధ విధానంలో చర్యలుగా భావించవచ్చు. మహమూద్ ఖిల్జీ, ఈ మాల్వాను పరిపాలించిన మహమూద్ ఖిల్జీ క్రీస్తు శకం 1436 నుండి మాల్వాను పరిపాలించిన పాలకుడు ఈ మహమూద్ ఖిల్జీ. రాజ్యాకాంక్ష ఎక్కువ గల పాలకుడు. గుజరాత్ పాలకుడితో మొదలుకొని గోండ్వానా, ఒరిస్సా, బహమనీ, చివరికి ఢిల్లీ సుల్తానులతో సహా అందరితో ఘర్షణ పడ్డాడు. ఈ మాల్వాను పరిపాలించిన మహమూద్ ఖిల్జీ ఎక్కువగా రాజ్యాకాంక్ష కల పాలకుడు. గుజరాత్ పాలకుడితో మొదలుకొని గోండ్వానా, ఒరిస్సా, బహమనీ, చివరికి ఢిల్లీ సుల్తానులతో కూడా ఘర్షణలు అంటే యుద్ధాలు చేయడం జరిగింది, ఘర్షణ పడడం జరిగింది. అయితే తన శక్తియుక్తులన్నింటినీ కూడా దక్షిణ రాజస్థాన్ రాజ్యాన్ని నాశనం చేయడానికే మేవార్ను అదుపులో పెట్టడానికే ధారపోశాడు. అయితే ఈ మహమూద్ ఖిల్జీ దక్షిణ రాజస్థాన్ను నాశనం చేయడానికి, మేవార్ రాజ్యాన్ని అదుపులో పెట్టుకోవడానికి, తన నియంత్రణలో పెట్టుకోవడానికే తన శక్తియుక్తులన్నింటినీ ఎక్కువగా ధారపోశాడు. ఉత్తర భారత రాజకీయ జీవితంలో 15వ శతాబ్దంలో మేవార్ ప్రబలమైన శక్తిగా ఎదగడం ఒక ప్రధానమైన ఘట్టం. ఉత్తర భారత రాజకీయాల్లో 15వ శతాబ్దంలో మేవార్ రాజ్యం కూడా ఒక ప్రబలమైన శక్తిగా ఎదగడం ప్రధానమైన ఘట్టం. రణతంబోర్ను అలావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించడంతో రాజస్థాన్లో చౌహాన్ల ఆధిపత్యానికి తెరపడింది. రణతంబోర్ను అలావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించడంతో రాజస్థాన్ రాజ్యంలో చౌహాన్ల ఆధిపత్యానికి తెరపడింది. ఆ తర్వాత ఎన్నో రాజ్యాలు పరిపాలించాయి. ఆ తర్వాత ఎన్నో రాజ్యాలు పైకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది మార్వార్. అది జోధ్పూర్. ఆ మార్వార్ రాజ్యానికి జోధ్పూర్ రాజధానిగా ఉండేది. ఈ మార్వార్ అనే రాజ్యానికి జోధ్పూర్ రాజధానిగా ఉండేది. జోధ్పూర్ నిర్మాణం క్రీస్తు శకం 1465లో మొదలైంది. ఈ జోధ్పూర్ నగర నిర్మాణం క్రీస్తు శకం 1465లో మొదలైంది. మరో ముఖ్యమైన రాజ్యం ముస్లింల ఆధీనంలోని నాగోర్ రాజ్యం. ముస్లిం గవర్నర్ల పాలనలో ఉన్న అజ్మీర్ కూడా అనేకసార్లు చేతులు మారింది. అజ్మీర్ రాజ్యం కూడా అనేకసార్లు చేతులు మారింది. ఎదుగుతున్న రాజపుత్ర రాజ్యాల మధ్య అజ్మీర్పై ఆధిపత్యం కోసం నిరంతరం ఘర్షణ జరిగేది. ఈ రాజపుత్ర రాజ్యాలైన మేవారు, నాగోరు ఇలా ఎదుగుతున్న రాజపుత్ర రాజ్యాల మధ్య అజ్మీర్ రాజ్యంపై ఆధిపత్యం కోసం నిరంతరం ఘర్షణలు జరిగేవి. ఈశాన్య రాజ్పుతానా ప్రాబల్యంపై ఒక వివాదం ముసురుకుంది. ఢిల్లీ పాలకుడు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై ఎంతో ఆసక్తిగా ఉండేవాడు. ఢిల్లీ సుల్తాన్ ఆ ప్రాంతాన్ని, అజ్మీర్ ప్రాంతాన్ని ఢిల్లీ పాలకుడు కూడా స్వాధీనం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉండేవాడు. ఇక మేవార్ రాజ్య పూర్వ చరిత్ర
నువ్వు పరిశీలిస్తే 8వ శతాబ్దంలోనే ఆ రాజ్యం ఉద్భవించినా కూడా మేవార్ రాజ్య పూర్వ చరిత్రను పరిశీలిస్తే మేవార్ రాజ్యం 8వ శతాబ్దంలోనే ఉద్భవించినా కూడా క్రీస్తు శకం 1433 నుంచి క్రీస్తు శకం 1468 వరకు పాలించిన రాణా కుంభ మేవార్ను ఒక ప్రబలమైన శక్తిగా తీర్చిదిద్దాడు. మేవార్ రాజ్యం యొక్క పూర్వ చరిత్రను పరిశీలిస్తే అది మేవార్ రాజ్యం 8వ శతాబ్దంలోనే ఉద్భవించినా కూడా క్రీస్తు శకం 1433 నుంచి క్రీస్తు శకం 1468 వరకు, క్రీస్తు శకం 1433 నుంచి క్రీస్తు శకం 1468 వరకు ఈ మేవార్ రాజ్యాన్ని పరిపాలించిన రాణా కుంభ మేవార్ను ఒక శక్తివంతమైన ప్రబల శక్తిగా తీర్చిదిద్దాడు. అంతర్గత శత్రువులను రూపుమాపిన తర్వాత ఈ రాణా కుంభ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అనంతరము బుండీ కోట, గుజరాత్ సరిహద్దులో ఉన్న దుంగార్పూర్లను ఆక్రమించుకోవడానికి పెద్ద సైన్యంతో బయలుదేరాడు. ఈ విధంగా మేవార్ రాజ్య చరిత్రలో మేవార్ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దిన రాణా కుంభ క్రీస్తకం 1433 నుంచి 1468 వరకు పరిపాలించిన ఈ రాణా కుంభ తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న తర్వాత అనంతరము బుండీ కోట, గుజరాత్ సరిహద్దులో ఉన్న దుంగార్పూర్, ఈ రాణా కుంభ మేవారు పాలకుడైన రాణా కుంభ తాను తన రాజ్యంలోని అంతర్గత శత్రువులను రూపుమాపిన తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత బుండీ కోట, గుజరాత్ సరిహద్దులో ఉన్న దుంగార్పూర్ను ఆక్రమించుకోవాలని సైన్యంతో బయలుదేరాడు. అయితే అప్పటికే బుండీ కోట మాల్వాకు, దుంగార్పూర్ గుజరాత్కు కప్పం చెల్లిస్తూ ఉండేవి. ఈ మేవార్ పాలకుడు బుండీ కోటను, గుజరాత్ సరిహద్దులో ఉన్న దుంగార్పూర్ను ఆక్రమించుకోవడానికి పెద్ద సైన్యంతో ఈ రాణా కుంభ బయలుదేరాడు. కానీ అప్పటికే బుండీ కోట పాలకుడు మాల్వాకు, తర్వాత దుంగార్పూర్ పాలకుడు గుజరాత్కు కప్పం చెల్లిస్తూ ఉండేవి. బుండీ కోట మాల్వార్కు, దుంగార్పూర్ గుజరాత్కు కప్పం చెల్లిస్తూ ఉండేవి. ఈ విధంగా అప్పటికే బుండీ కోట మాల్వాకు, దుంగార్పూర్ కోట పాలకుడు గుజరాత్కు కప్పం చెల్లిస్తూ ఉండేవి. ఆ కారణంగా మాల్వా గుజరాత్ రాజ్యాలతో ఈ రాణా కుంభ వైరం కొని తెచ్చుకున్నాడు. అయితే ఆ వైరానికి ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. నాగోర్ పాలకుడు ఖాన్పై కూడా రాణా కుంభ యుద్ధభేరి మ్రోగించడంతో ఆ నాగోర్ పాలకుడు గుజరాత్ పాలకుడి సహాయాన్ని అర్థించాడు. అలాగే మహమూద్ ఖిల్జీ వ్యతిరేకులకు రాణా ఆశ్రయం కల్పించాడు. మాల్వా పీఠంపై అతన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. ఇక ఈ మాల్వా పాలకుడికి వ్యతిరేకంగా అతని వ్యతిరేకులకు ఈ రాణా ఆశ్రయం ఇచ్చాడు. మాల్వా పాలకుడైన మహమూద్ ఖిల్జీ వ్యతిరేకులకు రాణా ఆశ్రయం ఇచ్చాడు. అలాగే నాగోర్ పాలకుడు ఖాన్పై యుద్ధభేరి మ్రోగించడంతో ఆ నాగోర్ పాలకుడు గుజరాత్ పాలకుడి సహాయాన్ని అర్థించాడు. ఈ విధంగా గుజరాత్, మాల్వా రెండు రాజ్యాలతో వైరానికి కారణమైంది. ఇక మాల్వా పీఠంపై అతన్ని కూర్చోబెట్టాలని మాల్వా పాలకుడైన మహమూద్ ఖిల్జీ వ్యతిరేకులకు రాణా ఆశ్రయం కల్పించడమే కాకుండా మాల్వా పీఠంపై అతన్ని కూర్చోబెట్టాలని ఈ రాణా కుంభ ప్రయత్నించాడు. ఇందుకు ప్రతీకారంగా ఈ మాల్వా పాలకుడైన మహమూద్ ఖిల్జీ రాణా వ్యతిరేకులకు ఆశ్రయం ఇచ్చాడు. ఈ మేవార్ పాలకుడైన రాణా కుంభ మాల్వా పాలకుడైన
మహమూద్ ఖిల్జీకి వ్యతిరేకులకు ఆశ్రయం ఇవ్వడమే కాక అతని మాల్వా సింహాసనంపై కూడా కూర్చోబెట్టాలని ప్రయత్నించాడు. ఇందుకు ప్రతీకారంగా ఈ మహమూద్ ఖిల్జీ రాణా వ్యతిరేకులకు తాను కూడా ఆశ్రయం ఇచ్చాడు. అలా మహమూద్ ఖిల్జీ ఆశ్రయం ఇచ్చిన వారిలో రాణా కుంభా యొక్క సోదరుడు మోకల్ కూడా ఉన్నాడు. ఈ విధంగా మాల్వా పాలకుడైన మహమూద్ ఖిల్జీ రాణా కుంభాకు వ్యతిరేకులైన వారికి తాను కూడా ఆశ్రయం ఇచ్చాడు. అలా ఆశ్రయం ఇచ్చిన వారిలో ఈ మేవార్ పాలకుడైన రాణా కుంభా సోదరుడు రాణా మోకల్ ఉన్నాడు. ఈ విధంగా మోకల్ కూడా ఉన్నాడు. ఈ విధంగా మహమూద్ ఖిల్జీ రాణాకు వ్యతిరేకంగా ఆశ్రయం ఇచ్చిన వారిలో సోదరుడు కూడా ఉన్నాడు. రాణా కుంభ సోదరుడు కూడా సోదరుడైన మోకల్ కూడా ఉన్నాడు. ఆ మోకల్కు ఈ మహమూద్ ఖిల్జీ మాల్వా పాలకుడైన మహమూద్ ఖిల్జీ రాణా సోదరుడైన మోకల్కు అన్ని విధాలుగా సహకరించాడు. ఈ విధంగా అందరితో శత్రుత్వం వైరం కొని తెచ్చుకున్నాడు మేవార్ పాలకుడైన రాణా కుంభ. తాను పాలించినంతకాలం గుజరాతులతో రాణా కుంభ ఘర్షణ పడుతూ వచ్చాడు. తాను పాలించినంతకాలం మాల్వా పాలకులతో గుజరాత్ పాలకులతో ఈ రాణా కుంభ ఘర్షణ పడుతూ వచ్చాడు. అలాగే మార్వార్కు చెందిన రాథోడ్లతో కూడా ఎల్లకాలం వైరం పెట్టుకున్నాడు. అలాగే మార్వార్కు చెందిన రాథోడ్లతో కూడా ఎల్లకాలం వైరం పెట్టుకున్నాడు. తొలుత మేవార్ ప్రాంతంలోనే ఉండేది, మేవార్ అధీనంలోనే ఉండేది. ఆ తర్వాత అది స్వతంత్ర రాజ్యంగా ఎదుగుతూ వచ్చింది. తొలుత మేవారు పాలకుల ఆధీనంలోనే ఉండేది. అది తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఎదుగుతూ వచ్చింది. రావు జోధా నాయకత్వంలో స్వాతంత్రం కోసం మార్వార్ రాథోడ్లు సుదీర్ఘమైన పోరాటం చేసి స్వతంత్ర రాజ్యంగా రూపొందారు. రావు జోధా నాయకత్వంలో స్వాతంత్రం కోసం మార్వార్ రాథోడ్లు సుదీర్ఘమైన పోరాటం చేసి స్వతంత్ర రాజ్యంగా ఎదిగారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా మేవార్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడంలో రాణా కుంభ సఫలమయ్యాడు. ఈ విధంగా అన్ని వైపుల నుండి ఘర్షణలు, వైరము, ఒత్తిడిలు ఉన్నా కూడా రాణా కుంభ మేవార్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. గుజరాత్ సైన్యాలు కుంభల్గఢ్ను పలుమార్లు చుట్టుముట్టాయి. అలాగే మాల్వా పాలకుడు మహమూద్ ఖిల్జీ అజ్మీర్ వరకు చొచ్చుకొని పోయి అక్కడ సొంత గవర్నర్ను నియమించాడు. అయితే రాణా కుంభ ఈ దాడులను తిప్పికొట్టగలిగాడు. గుజరాత్ సైన్యాలు కుంభల్గఢ్ను పలుమార్లు ముట్టడించాయి. అలాగే మాల్వా పాలకుడైన మహమూద్ ఖిల్జీ అజ్మీర్ వరకు చొచ్చుకొని పోయి అక్కడ సొంత గవర్నర్ను నియమించాడు. అయితే రాణా కుంభ ఈ దాడులను మేవార్ పాలకుడైన రాణా కుంభ ఈ దాడులు అంటే గుజరాత్ సైన్యాల దాడులను, అలాగే మాల్వా పాలకుడైన మహమూద్ ఖిల్జీ అజ్మీర్ వరకు చొచ్చుకు వచ్చిన దాడులను తిప్పికొట్టగలిగాడు. అయితే రాణా కుంభ ఈ రెండు రాజ్యాల దాడులను, గుజరాత్ సైన్యాల దాడులను తిప్పికొట్టగలిగాడు. ఆక్రమణకు గురి అయిన ప్రాంతాలను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. గుజరాత్ ఆక్రమణలకు గురి అయిన ప్రాంతాలను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. రణతంబోర్ లాంటి సరిహద్దు ప్రాంతం మినహా అన్నీ అతడి ఆధీనంలోనే ఉండేవి. అన్ని అడ్డంకుల నడుమ గుజరాత్, మాల్వా లాంటి శక్తివంతమైన రాజ్యాలను ఎదుర్కోవడంలో రాణా కుంభ సాధించిన ఘన విజయాల్లో ప్రధానమైనది. అన్ని అడ్డంకుల మధ్య మాల్వా, గుజరాత్ లాంటి శక్తివంతమైన రాజ్యాలను ఎదుర్కోవడంలో రాణా సాధించిన ఘన విజయాలు ప్రధానమైనవి. ఇంకా రాణా కుంభ తన ఆస్థానంలో మేధావులను పోషించేవాడు. ఎన్నో గ్రంథాలను కూడా రచించాడు. వాటిలో కొన్ని ఇప్పుడు కూడా మనకు లభిస్తాయి.
చిత్తోర్గఢ్లో అతడు నిర్మించిన కీర్తి స్తంభం, రాజభవనం, కట్టడాల నిర్మాణంపై రానాకు ఉన్న మక్కువను తెలియజేస్తాయి. చిత్తోర్గఢ్లో అతడు నిర్మించిన రానాకుంభ నిర్మించిన చిత్తోర్గఢ్లోని కీర్తి స్తంభం, రాజభవనం, అతడు కట్టడాలు నిర్మించిన నిర్మాణాలపై రానాకు ఉన్న మక్కువ అంటే ఇష్టం రానాకు ఉన్న మక్కువను తెలియజేస్తాయి. సాగునీటి అవసరాల కోసం అతడు అంటే రానాకుంభ సాగునీటి అవసరాల కోసం అతడు ఎన్నో కాలువలను, జలాశయాలను నిర్మించాడు. రానాకుంభ హయాంలోనే మేవార్లో నిర్మాణమైన ఆలయాలు ఉన్నతమైన నిర్మాణ శైలికి చిహ్నాలు. ఈ మేవార్ రాజ్యంలో రానాకుంభ నిర్మించిన ఆలయాలు ఉన్నతమైన నిర్మాణ శైలికి చిహ్నాలు. ఈ మేవార్ పాలకుడైన రానాకుంభ హయాంలోనే అన్ని దేవాలయాలు మేవార్ పాలకుడైన రానాకుంభ క్రీస్తు శకం 1433 నుంచి క్రీస్తు శకం 1468 వరకు పరిపాలించాడు. ఇతని హయాంలోనే ఎన్నో హిందూ దేవాలయాలు ఆలయాలు ఉన్నతమైన నిర్మాణ శైలికి చిహ్నంగా ఈనాటికి శిథిలాల రూపంలో ఉన్నాయి. గద్దె కోసం, సింహాసనం కోసం స్వల్పకాలంలో తన సోదరుడితో సుదీర్ఘ ఘర్షణ తర్వాత రాణా సంఘ గద్దె కోసం, సింహాసనం కోసం వారసుల మధ్య రానాకుంభ తర్వాత అనేక ఘర్షణలు జరిగాయి. తన సోదరులతో సుదీర్ఘ ఘర్షణ తర్వాత రాణా సంఘ క్రీస్తు శకం 1508లో రానాకుంభ మరణానంతరం రాణా సంఘ గద్దెనెక్కే వరకు మాల్వాలో అంతర్గత చీలికలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. క్రీస్తు శకం 1508లో రానాకుంభ మరణానంతరం రాణా సంఘ వారసుల మధ్య యుద్ధంలో సుదీర్ఘ ఘర్షణ తర్వాత రానాకుంభ క్రీస్తు శకం 1508లో గద్దెనెక్కే వరకు మాల్వాలో అంతర్గత చీలికలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. క్రీస్తు శకం 1508లో రానాకుంభ మరణానంతరం వారసుల మధ్య అనేక ఘర్షణలు జరిగి చివరికి క్రీస్తు శకం 1508లో రాణా సంఘ మేవార్ సింహాసనాన్ని గద్దెనెక్కే వరకు రానాకుంభ తన ఆస్థానంలో మేధావులను, ఎంతోమందిని, కవులను, పండితులను పోషించాడు. ఎన్నో గ్రంథాలను కూడా రచించాడు. వాటిలో కొన్ని ఇప్పుడు కూడా లభ్యమవుతాయి. చిత్తోర్గఢ్లో అతడు నిర్మించిన కీర్తి స్తంభం, రాజభవనం, ఎన్నో నిర్మాణ కట్టడాలు మొదలైన నిర్మాణ శైలి మొదలైన వాటి వల్ల రానాకుంభకు ఉన్న మక్కువను, ఆ కట్టడాల పట్ల, రాజభవన నిర్మాణాల పట్ల రానాకు ఉన్న మక్కువను ఇష్టాన్ని తెలియజేస్తాయి. సాగునీటి అవసరాల కోసం అతడు ఎన్నో కాలువలను, జలాశయాలను నిర్మించాడు. అతడి హయాంలో నిర్మాణమైన ఆలయాలు ఉన్నతమైన నిర్మాణ శైలికి చిహ్నాలు. విధంగా మేవార్ పాలకుడైన రానాకుంభ హయాంలోనే అనేక హిందూ దేవాలయాలు ఉన్నతమైన నిర్మాణ శైలికి చిహ్నాలుగా నిలిచాయి.
క్రీస్తు శకం 1508లో రాణాకుంభ రాణాకుంభ వారసుల మధ్య యుద్ధము సంఘర్షణలు జరిగి రాణాకుంభ మరణానంతరం రాణా సంఘ గద్దెనెక్కే వరకు అనేక అంతర్గత పోరాటాలు ఘర్షణలు జరిగాయి. ఈ విధంగా క్రీస్తు 1508లో రాణా సంఘ మేవార్ సింహాసనాన్ని అధిష్ఠించాడు, గద్దెనెక్కాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.